సారథివి నీవు, నా నిలువెల్ల నిండి ఉన్నావు నీవు. యేసు రక్తము మన పాపములను కడిగెను. ఆయన హస్తము మన యొక్క బ్రతుకుల్లో ఉన్నటువంటి అనేక ఆపదలను పీడులను తప్పించి గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో చేసి ఆయనే మంచి దేవుడే గొప్పవాడే ఉన్నాడు. ఆయనే నజరేయుడగు యేసు. ఆయన మీద మనసంతా కూడా ఆంచి మనం దేవుని గణపరుచుకుందాం. యేసు రక్తము నా పాపము కడిగెను, యేసుక్రీస్తు హస్తము నా మరణం తప్పించెను. యేసు రక్తము నా పాపము కడిగెను, యేసుక్రీస్తు హస్తము నా మరణం తప్పించెను. ఇంత గొప్ప కార్యం చేసిన యేసయ్యా, ఇంత గొప్ప కార్యం చేసిన యేసయ్యా, నా మంచి యేసయ్యా, బహు గొప్ప మెస్సయ్యా, నా మంచి యేసయ్యా, బహు గొప్ప మెస్సయ్యా. నా జీవిత రథ సారథివి నీవు, నా నిలువెల్ల నిండి ఉన్నావు నీవు. నా జీవిత రథ సారథివి నీవు, నా నిలువెల్ల నిండి ఉన్నావు నీవు. అందరూ కూడా నీకే అంకితం నా జీవితం, నా యేసు రాజా నీకే జీవితం, నీకే అంకితం నా జీవితం, నా యేసు రాజా నీకే. మనసారా చూద్దామా? అందరం లేచి నిలబడి అందరం కూడా ప్రభు సముఖంలో లేచి నిలబడి నీకే అంకితం నా జీవితం, నా యేసు రాజా నీకే జీవితం, నీకే అంకితం నా జీవితం. కళ్ళు మూసుకోండి. సెల్లులను పక్కన పెట్టండి, స్విచ్ ఆఫ్ చేయండి. మొబైల్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ కానీ సైలెంట్ గా పెట్టచ్చు. నీకే అంకితం నా జీవితం, నా యేసు రాజా నీకే జీవితం, నా జీవిత రథ సారథివి నీవు, నా నిలువెల్ల నిండి, నా జీవిత రథ సారథివి. గ్లోరీ చెప్పాలి. నీకే అంకితం నా జీవితం, నా యేసు రాజా నీకే జీవితం, నీకే అంకితం. నా పిల్లలందరూ కళ్ళు మూసుకోవాలన్నా చక్కగా ప్రభుని ఆరాధన చేసుకోవాలి చప్పట్లు పెడుతూ. నీకే అంకితం నా జీవితం, నా యేసు రాజా నీకే జీవితం, నీకే అంకితం. సమర్పణ చేసుకోవాలి ప్రభుకు మిమ్మల్ని మీరు. నా యేసు రాజా నీకే జీవితం, నీకే అంకితం,
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. స్వరమెత్తి కళ్ళు మూసుకొని ప్రభుని ఆరాధిస్తూ ఉండగలని నీ జీవితంలో పెనుమార్పులు కలుగుతాయి. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఆహా అయ్యా ఓ రక్షా యేసయ్యా చెప్పాలి, అందరూ చెప్పాలి, అందరూ నోరు తెరచి కళ్ళు మూసుకొని అందరూ ఆహా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా. ప్రభువును మహిమపరుచుకుందాం. యేసయ్యా దేవుడైన యేసయ్యా, ఉన్నవాడు అనువాడు అయిన యేసయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న యేసయ్యా, నిత్యము మనందరితో మాట్లాడుతున్న పునరుద్ధానుడికి యేసుని ఆరాధించటం. ఓ చల్లబా చోలి ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ఆరాధనా. చెప్పాలి అందరూ అందరూ అందరూ. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ ముందన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే. నీ ముందన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చుననిరా. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చుననిరా. నీ వాగ్దానమే నన్ను బలపరచనే. పరిశుద్ధాత్మ నీ ద్వారా నడిపించను. నీ వాగ్దానమే నన్ను బలపరచనే. పరిశుద్ధాత్మ నీ ద్వారా నడిపించనే. స్తుతి పాడుచు నిన్నే అందరూ ఆరాధించదనీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే కనబరచుచు. ఆరాధించదనీలో జీవించుచు. మనసరా స్తుతి పాడుచు ఆనందంగా పిల్లలందరూ కూడా అందరూ మనసారా కళ్ళు మూసుకొని జీవించుచు. పునరుద్ధానుడనా యేసయ్యా నన్ను మరణము గెలిచి బ్రతికించితివి
నన్ను స్తుతి పాడుతూ నిన్ను ఘనత ఘనత ఆనందంగా ఆనందంగా స్తుతి పాడుతూ నిన్ను ఘనపరచుచు ఆరాధించగా నేను పూజించుచు స్తుతి పాడుచు అందరూ పాడాలి యేసయ్యా ఇంకగా నేను పూజించుచు నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా రక్షణానందం నీ ద్వారా కలిగిందని నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుతూ అందరూ మనసారా స్తుతించాలి. యేసయ్యను స్వరమెత్తి ఊపిరిపోయిన ప్రభువును స్తుతించడం ఆగకూడదు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఆరాధించదనిలో జీవించుచు స్తుతి పాడుచు ఆరాధించదనిలో మరణము గెలిచి బ్రతికించితివి నన్ను మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే ఆరాధించదనిలో నామంలో స్తుతి పాడుచు నిన్నే అందరూ చెప్పాలి. కళ్ళు మూసుకోవాలి పిల్లలు నానా కళ్ళు మూసుకోవాలి అందరూ మనసారా స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు చెరలోనైనా స్తుతి పాడుచు నా మరణము వరకు నిన్ను ప్రకటించరా చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించరా Yes,
నా ప్రాణమా స్తుతి పాడుచు కనబరచు. ఆనందంగా అత్యపుచ్చుకోమా. ప్రభు సన్నిధిలో ఆత్మ దేవుడు మన మధ్యలో సంచారం చేస్తుండగా స్తుతి పాడుచు నిన్నే కనబరచుచు ఆరాధించదనీలో స్తుతి పాడుచు నిన్నే కనబరచుచు ఆరాధించదనీలో స్తుతి పాడుచు నిన్నే కనబరచుచు ఆరాధించదనీలో ఆరాధనా ఆరాధనా రబ్బా నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా రబ్బా తండ్రి నీకేనయ్యా స్తుతులు ఆ మహిమ ఆ ఘనత ఆ స్తుతులు ఆ ఘనత ఆ మహిమ నీకేనయ్యా. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రాలు రాజా. పునరుద్ధరుడా నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించిన దేవా స్తోత్రాలు. మరణం పెట్టి మమ్మల్ని కొన్న యేసయ్యా నీకు స్తోత్రాలు. నీవే నిజమైన దేవుడివై ఉండి అబ్బా తండ్రి అని నిన్ను పిలవంగానే మా మీదకు దిగి వచ్చిన మా ప్రియమైన యేసయ్యా నీకు స్తోత్రమని తండ్రి. గడిచినటువంటి కాలములు నీవు కాపాడి అయ్యా మా ప్రాణముని ఇంతవరకు నేను స్తుతించుకోవటానికి, నిన్ను ఆరాధించుకోవటానికి, నిన్ను ఘనపరుచుకోవటానికి మాకు ఇచ్చిన జీవ ఆయువుని బట్టి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవా మాకు ఇచ్చిన జీవుని బట్టి స్తోత్రాలు. మాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ హృదయార్పణను బట్టి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఎందరో ప్రభువా నీ సన్నిధిలో ఉండలేక నీకు దూరమైపోయిండగా ప్రభువా అయ్యో మత్సరముల చేత, విపత్తముల చేత, భేదముల చేత, కుట్రల చేత, కుతంత్రాల చేత, పగల చేత, ఇరుగుల చేత, ఇబ్బందుల చేత నీ సన్నిధికి అనేక జనము దూరమైపోయి ఉండగా అభాగ్యులము, అనాథులము, ఒంటరి వారిని, దీన మనస్కులైనటువంటి మమ్మల్ని అందరినీ ప్రేమించి సృష్టికర్త అయిన దేవా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి ఈ దీనులకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు యేసయ్యా. ఈ దీనుల ఎడలను చూపించిన భాగ్యమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా దీనుల మరణ ఆలకించేవాడము అయ్యా. దీనులలో నీ కృపను నిత్యము ప్రభువా అయ్యా దినమెల్లా నీ చేతులు చాటుతున్న యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. దేవా ఈ సమయాన్ని ఎంతగానో ప్రేమించి సంఘానికి, ఈ గ్రామానికి, ఈ దేశానికి, ఈ భూమతలం అంతటికి నీ ప్రభువా ఆశీర్వాదంగా ఉంచిన దేవా నీకు స్తోత్రం. బిగరగా చెప్పుకున్నామా? యవన బిడ్డలందరూ నోరు తెరిచి బిగరగా చెప్పుకున్నామా? స్తోత్రం యేసయ్యా స్తోత్రం. ఓ దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. మహిమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు ఈ సమయంలో నీ యొక్క సన్నిధిలో ఉంచుకుని నీ పాదాలు పట్టుకోవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం. సమాజం అంతా సంఘముగా కూడుకోవడానికి తండ్రి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజంతటిలో నువ్వు మాకు తోడుగా, నీడగా, అండగా ఉన్నావు. నీ ప్రభావం మాకు ఇచ్చావు దేవా నీకు స్తోత్రాలు. ఆత్మనాథుడా ఈ సమయంలో ఆత్మదేవుడా మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. వాక్య పరిచయం గారిని మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించేందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి మనస్సును కదిలించేందుకు స్తోత్రాలు. దుష్టుడిని తరిమినందుకు స్తోత్రాలు. అపవాదిని లోపరిచినందుకు స్తోత్రాలు. మేము స్తుతిస్తూ ఉండగానే మా అందరిపైకి దిగి వచ్చిన యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గనుడా, తేజోమయుడా, అద్వితీయుడానికి స్తోత్రాలు. మా జీవితాల్లో కలిగిన అపరాధములను క్షమించి ఈ రక్తముతో కడిగి
విశ్వాసల ద్వారా నీతిమంతులుగా మనం మార్చిన యేసయ్యా నీకు స్తోత్రాలు. మనస్సుల పై రూపం చూస్తుంది కానీ నువ్వు ఆంతరంగ భావంలో ఎరిగినవాడా నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ ఆరాధన సమయంలో పేరు పేరున ప్రతి బిడ్డను దర్శించినందులకు స్తోత్రాలు. వారి బలహీనతలన్నీ విడిపించినందుకు స్తోత్రాలు. వారి యొక్క బలహీనతలన్నీ పాపములన్నీ క్షమించినందుకు స్తోత్రాలు. స్తుతిస్తూ ఉండగానే మనుషులకు దేవుడికి ఉన్నటువంటి పాపపు గోడను కూడదోసినందుకు స్తోత్రాలు. దేవా దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. సంగమంతా ఈ దినం ఉపవాసంతో నీ సన్నిధిలో ఉండటానికి ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు 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 స్తోత్రాలు. కళ్ళు మూసుకొని మహిమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దైవానికి స్తోత్రాలు. ఇప్పుడు హృదయ కోడికలో అయ్యా మా యొక్క గొంతుకుల ద్వారా నోటిల ద్వారా స్తుతించి ఆరాధించుటకు మహిమపరచుటకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త స్తుతి ఆరాధనంతా యేసు క్రీస్తు పవిత్ర నామానికి సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అలాగే కూర్చున్నామండి ఎక్కడ వారు అక్కడ చక్కగా మరి విజ్ఞాపన చేసుకున్నాం. చిన్న విజ్ఞాపన చేసుకుని తదుపరి వాక్యపు ధ్యానాంశంలోకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుని తలలు వచ్చును. పరిశుద్ధుడా, సంఘములో ఉన్న బిడ్డలందరినీ దర్శించు. మందిర ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరు షేపాల్ వెంకటేశ్వర వరాలమ్మ కొండయ్య జాన్ మరి సాలమ్మ ఐజాక్ వసంతమ్మ చిన్నమ్మ కుటుంబాలు దర్శించు. దీవించి ఆశీర్వదించిన అభివృద్ధి అపవాది క్రియలు అయిపోతుంది. సాతాను శోధనలు తీసి కుటుంబాలుగా బాగుపడి నీ సన్నిధిలో ఉంటూ కృపద రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు, చదువులలో పిల్లలు ఉంటూ పోయి చక్కగా చదువుకునేది కృపదయచ్చు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆరోగ్యం దయచ్చు. సుశీలమ్మ, దానం, బిందు, ప్రభుదార్శనమ్మ, ఓబులమ్మ, ప్రమీలమ్మ, జయమాన, అనిల్ కుటుంబాన్ని, చిట్టమ్మ, షావుల్ కుటుంబాన్ని దర్శించి కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన అభివృద్ధించి వారి ఆర్థిక సమస్యను తీసివేయి. చదువుకునే పిల్లల్ని చక్కగా చదువుకోవడానికి కృపదయచ్చు. ఏ ఇరుగులు, ఏ ఇబ్బందులు, ఏ అనారోగ్య సమస్యలను తీసివేసి సంపూర్ణ ఆరోగ్యం కలగచ్చు. మధు చిన్న, శాంతి చిన్నారి, అనిత్ కుమారి, మరియు ప్రభాకర్, రవి, జ్యోతి శేఖర్, బాలస్వామి, సువర్ణ, అర్ధ సుబ్రాయుడుల కుటుంబాలను దర్శించు. జాన కుటుంబాన్ని దర్శించు. మనలో ప్రతి కుటుంబాన్ని దర్శించి కుటుంబాల్లో శాంతి సమాధానం దయచ్చు. అనారోగ్య సమస్యలు బాధపడిన వారికి విడుదల కలిగే స్వస్థతనివ్వండి. చదువుకునే పిల్లలు ఉన్న వారికి చక్కగా చదువు నేర్పించండి, విద్యాబుద్ధులు నేర్పించండి. అయ్యా వారి లోక సంబంధమైన దాని వల్ల వెళ్ళకుండా కాపాడండి. సంఘానికి బిడ్డలందరికీ ప్రభావ సమస్యలు, శోధనలు, వేదనలు, కన్నీరు తీసివేయండి. వారి వ్యక్తిగత బ్రతుకుల్లో ఉన్నటువంటి ప్రభావ ఆయా సమస్యలను తొలగించి అయ్యా నీ కృపల వరదలొచ్చు. ప్రతి ఒక్కరికి క్షేమం అభివృద్ధిని కలిగేసి నీ కృపల వరదలొచ్చు. ప్రతి ఒక్కరి చుట్టూ అగ్ని కంశాల అవధూతల కాపులుగా దయచ్చు. సంఘంలో రక్షణ నూతనంగా మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు క్షేమం దయచి నూతనంగా మందిరంలో అడుగుపెట్టిన వారిని సంఘంలో స్థిరపరచండి, సంఘంలో స్థిరపరచండి, సంఘంలో స్థిరపరచండి. వారికి ఉన్నటువంటి సమస్యలు, అనారోగ్యాలు యేసు నామములో విడుదల కలుగునుగా కలగలి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నీ సముఖంలో నీ సాక్షి బిడ్డలుగా ఉంచు. ప్రభువా, ప్రజల్లోని చేతికి అప్పగిస్తూ ఈ సమయంలో వాక్యం ద్వారా ప్రజలతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మని ప్రాంతాలను ఆహ్వానిస్తున్నాం. నాకు ఉంది కల్బచ్చు ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు సమస్తమని చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చేతి వచ్చిన దగ్గరికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో ప్రభు ప్రేమ, ప్రభు వాత్సల్యత మనందరినీ కమ్ముకున్న విధానం బట్టి ప్రభుకు ఘనత కలుగును గాక. ఆమేన్. మరి బాగా గమనించినట్లయితే దేవుడు తన కృప చేత, తన వాత్సల్యం చేత ప్రతి బిడ్డకు కూడా వాగ్దానాలను అనుగ్రహించి ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి చాలా కార్యాలు ప్రభు మన యొక్క హృదయ ప్రేరేపణలో ఉండాలి. విశ్వాసం అనేది చాలా ముఖ్యం. మనకి యేసుక్రీస్తు మీద విశ్వాసంతో మనం ప్రభువును వెంబడించాలి. ప్రభువును వెంబడిస్తున్న ప్రతి సమయంలో కూడా
హృదయంలో యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయన నా కోసం రక్తం కార్చాడు, ఆయన పునరుద్ధానుడై లేచాడు. ఇప్పుడు ఎప్పుడు ఎల్లవేళలా నా కష్ట సమయంలో, నా ఆపదలలో, నా కన్నీళ్ళల్లో, నా సమస్యలలో, నా వ్యాధి బాధల యందు నిత్యము నాకు తోడై ఉన్నవాడు నా యేసయ్య ఒక్కడే అనే విశ్వాసంతో ఏ బిడ్డ ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రభుతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉందో ఆ బిడ్డ జీవితంలో నిత్యము అడిగిన దాన్ని నిత్యంగా నెరవేర్చేవాడై ఉన్నాడు. ఏది అడిగినను ఆయన ఇస్తాను అంటాడు తప్ప ఎవడు అరడు. హల్లెలూయా. అందుకే ప్రతి ఒక్కరి చేతికి దేవుడు చక్కని వాగ్దానాన్ని ఇచ్చాడు. ఇచ్చిన ఆయనే చెప్తున్నాడు, నెరవేర్చే బాధ్యత కూడా ఆయనదే. అయితే నెరవేర్చే ముందుగా ఒక చిన్న మాట ఉంటాడు ఆయన, విశ్వాస పరిమాణం అధికం కావాలి. ప్రతి సందర్భంలో కూడా మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు ఉన్నాడు అని మనం వెంబడించే సమయంలో విశ్వాసం అధికం కావాలి. ఇక్కడ దేవుడు ఉన్నాడు అనే వాళ్ళు ఉన్నారు, ఉండలేడు అనే వాళ్ళు ఉన్నారు. లేడు అనే వాళ్ళని బట్టి ప్రభుకు స్తోత్రం. వాళ్ళకు నువ్వు చెప్పినా నేను చెప్పినా ఏమంటారు, ఇక వాళ్ళు ఆ విధానంలోనే వెళ్ళిపోతారు. అయితే ఉన్నాడు అనే మనం మాత్రం ఆ ఉన్నాడు ఆయన వెంబటి మనం నడిచే మార్గంలో బహుజాగ్రత్తగా నడవగలగాలి. విశ్వాసం అవసరం. యేసయ్య ఉన్నాడు గనుక నా జీవితం మారుతుంది. యేసయ్య ఉన్నాడు గనుక నా బ్రతుకు, నా వ్యక్తిత్వం మార్చబడుతుంది. యేసయ్య ఉన్నాడు గనుక నాలో ఆయన ఏమైనా చేయగలడు. అది ఇదని కాదు, ఏదైనా చేయగలడు నా దేవుడు అన్నటువంటి ఆలోచన శక్తి కలిగి ప్రభు వెంబటి మన ప్రయాణము, మన జీవితము సాగిపోవాలి. హల్లెలూయా. చదువుకుందాం. నిర్గమకాండం 20వ అధ్యాయము 24వ వచనం. నిర్గమకాండము, దయచేసి అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేయాలి. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనం. చక్కగా అందరం కూడా చక్కగా 24వ వచనం. కాండము 20వ. నా మట్టి బలిపీఠమును నా కొరకు చేసి అందరూ తీసుకోవాలి. దాని మీద నీ దహన బలులను, సమాధానాలను, నీ గొర్రెలను, నీ ఎద్దులను జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ ఎదుకు వచ్చి నిన్ను ఆశీర్వదించు. దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయనను ఆరాధించే జనుల మధ్యకు ఆయనే వచ్చేవాడై ఉన్నాడు. ఆయన్ను ఆరాధించే ప్రజల యొద్దకు, ఆయన్ను గణపరిచే ప్రజల యొద్దకు, ఆయన్ను ప్రజల యొద్దకు దేవుడే తన పరలోక రాజ్యమును, రాజ్యమును వదిలి మన వచ్చి మనల్ని పట్టుకొని మన జీవితాలను మార్చి, మన బ్రతుకులను మార్చి దీవెనగా మార్చేవాడై ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. ఏ స్థలం ఉందో అక్కడ జ్ఞాపకార్థంగా ఆ బలిపీఠం మీద నుంచి ఆ బలిపీఠం దగ్గరికి నేను వస్తాను. హల్లెలూయా. దేవుడు పవిత్ర స్థలమును ఏర్పాటు చేసిన తర్వాత ఆ పవిత్ర స్థలం మీదకి ఆయన దిగి వచ్చి ఆవరణములో అతి పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలం మీదకి ఆయన దిగి వచ్చి పరిశుద్ధ స్థలములో ఆవరణములో ఉన్నటువంటి ప్రజలతో సూటిగా, స్పష్టముగా, నిశ్చయముగా మాట్లాడి ఆ ప్రజలతో మళ్ళీ చెబుతున్నాడు, మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. నిశ్చయముగా మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని దీవిస్తాను, మీకు మేలు చేస్తాను, మీ కీడంతటిని దాటిస్తాను, మీ జీవితాల్లో లోక సంబంధమైన త్రుజించి దైవికత్వం వైపు నడిపిస్తాను. ప్రభు అంటాడు ఇక్కడ, అన్ని గమనిస్తగిన నీ దగ్గర ఉన్నటువంటి బలులు ఉన్నాయి, కొన్ని దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. ఎక్కడ అర్పించాలి? నీవు నీ దగ్గర ఉన్నటువంటి సమాధాన బలులు, నీ గొర్రెలు, నీ ఎద్దులు తీసుకొచ్చి
ప్రభు సన్నిధిలో అర్పణగా ఇవ్వాలి. అలనాడు ప్రభు కృపను బట్టి ఎద్దులు, గొర్రెలు, మేకలు అని అర్పిస్తారు. అయితే ఈనాడు ప్రభు రక్షణ తర్వాత, యేసు క్రీస్తు మరణ పునరుద్ధానము తర్వాత గొర్రెలు, మేకలు, ఎద్దుల కంటే శ్రేష్టమైనది మన నోటి నుంచి వెళ్ళు స్తుతి, ఆరాధన. దీనిని ప్రభువుకు మొదట అర్పించాలి. నీ గొర్రెలు, నీ మేకలు, నీ ధనము, నీ దశంభాగాలు తర్వాత నీ నోటి నుండి ప్రభువానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రమని నీవు నోరారా ప్రభును స్తుతించి ఆరాధించి ఘనపరచగలగాలి. అది నీ మొదటి అర్పణ కావాలి. అది నీ మొదట బలియాగం కావాలి. అది మొదట దేవునికి అర్పణ కావాలి. హల్లెలూయా. ఎందుకు దీనుల మొర ఆయన ఆలకిస్తూ ఉన్నాడు అంటే, లోకంలో ఉన్న వాటి వెంబడి వెళ్ళడానికి మనుషులు చాలా మంది ఉన్నారు. అయితే ఆ లోకాన్ని విదర్శించి పరిశుద్ధుడకు దేవుని వెంబడి వెళ్ళటానికి నీవు నేను దేవునికి అవసరం. లోకంలో చాలా మంది ఉన్నారు. అయితే లోకాన్ని విసర్జించే శక్తి నీకు నాకు ఉంది కనుక ఆయన నిన్ను నన్ను నడిపిస్తాడు కనుక, అందుకు నిన్ను నన్ను ఎన్నుకొని ఆయన సన్నిధి మనల్ని నడిపించుకున్నాడు. ఎందుకు నడిపించుకున్నాడు? నీవు విసర్జించిన దానిని మళ్ళీ పట్టుకొనుకోకుండా, ఇదిగో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించాలని, నీకు మేలు చేయాలని, నీ జీవితంలో ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు, ఎట్టి పరిస్థితుల్లో నేను దైవ విరోధంగా కాక భయభక్తులు కలిగినటువంటి కుమార్తెగా, కుమారుడిగా తీర్చిదిద్ది నిన్ను ఆశీర్వాదపు వారసుడిగా, వారసురాలిగా ఆయన స్థిరపరచాలని. అందుకే అంటాడు, చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం ఒక్కసారి గమనించుకున్నట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక్కసారి గమనించుకున్నా, 11వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు ఒకసారి మనం గమనించుకున్నట్లయితే, పేజీ నెంబర్ 206, కొత్త నిబంధన గ్రంథం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్నవనటుకు రుజువై ఉన్నది. విశ్వాసం అనేది ఏంటిది? నిరీక్షణ, దేవుని వైపు చూసి ఎదురు చూసే వారి యొక్క జీవితం, దేవుని వైపు చూసి ఎదురు చూసే వారి యొక్క బ్రతుకు. నిరీక్షణ, ఏదైనా మనకు దొరుకుతుంది అంటేనే ఒక దాని వైపు కాస్త కొద్ది కాలం ఎదురు చూస్తూ ఓర్పుగా, సహనంగా చూడగలుగుతాము. ఈ నిరీక్షణ అనేది, ఎదురు చూడడం అనేది చాలా ముఖ్యం. ఈ ఎదురు చూడటం అనేది ఏ వ్యక్తి జీవితంలో దేవుని వైపు చూస్తూ ఎదురు చూస్తాడో నిశ్చయముగా వారి విశ్వాస ఫలం వారు అనుభవించుదురుగాక. ఏ వ్యక్తి యేసుక్రీస్తు మీద విశ్వాసంతో తనకు రావాల్సిన ఫలం పొందుకోవడానికి ఎదురు చూస్తారో ఆ ఫలాన్ని నిశ్చయముగా పొందుకుంటాము. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు నీవు నేను అడిగినది నిశ్చయముగా ఇచ్చేవాడే ఉన్నాడు. ఎందుకంటే ఆయన, ఇదిగో నీవు ఏది కావలసినో అది అడుగు, ఇస్తానంటాడు. నీవు తట్టు, నీకోసం తలుపు తీస్తా అంటాడు. నువ్వు మొరపెట్టు, నేను ఆలోచించి నీకు జవాబు ఇస్తా అంటాడు. అయితే తట్టడం తెలియాలి, అడగడం తెలియాలి, నిరీక్షణగా ప్రభు వైపు చూడటం తెలియాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ, ఓపికగా ఎదురు చూడటం తెలియాలి. ఎవరికి చూసి? యేసు క్రీస్తు వైపు చూసి, ఆయన మీద విశ్వాసముతో ఆయన వైపు చూసి ఎదురు చూసి పొందుకోవడం తెలుసుకోవాలి. హల్లెలూయా. ప్రభు కృప నిత్యము తోడై ఉండును గాక. 2వ వచనంలో, దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రవచనములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెను, పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. హల్లెలూయా. ప్రవచనము అనేది దేవుడి మూలంగా కలిగినది. నీకు నాకు దేవుడిచ్చినడు వాగ్దానం యేసుక్రీస్తు కృప వలన కలిగినది కనుక దాన్ని బలముగా చేబునాలి,
దానిని చెబుని విశ్వాసంతో, ఇదిగో లోకములో కనిపించే పదార్థముల వలన కలగలేదది. రాయి, ఇసుక, ఇటుక, గడ్డి, లేకపోతే ఈ లోకంలో కనిపించే కర్ర, దుంగ, ఇనుము, బంగారము, వెండి, వీటి వలన కలిగినది కాదు. క్రీస్తు మీద, యేసు క్రీస్తు మీద నీకు నాకు విశ్వాసము అధికము కాబడాలి, అధికముగా ఉండాలి. ఎందుకు? నీకు నాకు దేవుడిచ్చిన బలమైన వాగ్దానం నెరవేర్చబడాలి. నా జీవితాల్లో దేవుడు కలగజేసుకుని కార్యము చేయాలి. మనుషుల యొక్క జీవితాన్ని దేవుడు బలముగా మార్చాలి. అందుకే ఆయన వాగ్దానం ఇచ్చింది. ఆయన వాగ్దానం ఈ లోకమును బట్టి కలిగినది కాదు, ఈ లోక పదార్థములను బట్టి కలిగినది కాదు, ఈ లోక వ్యసనములను బట్టి కలిగినది కాదు. సృష్టికర్తకు దేవుడు తన వాక్శక్తిని బట్టి అనుగ్రహించినటువంటి వాగ్దానం అది. దానిని విశ్వాసముతో మనం నెరవేర్చుకోవాలి. మోకరించి ప్రార్థన చేయవాడు మోకరించినప్పుడు నా పక్కల ఆయన మోకరించి ఉన్నాడు, నా మొర ఆయన ఆలకిస్తున్నాడని విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఒక దైవజనుడి యొక్క విశ్వాసాన్ని చెప్తాను. పెద్ద మందిరం కట్టించాడు. మందిరం కట్టించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక ప్రతి వారం వాక్యం చెప్తూ ఉన్నాడు. చెబుతా ఉంటే వారం ఈ అల్లది తటకలేక ఆ దోమను దోమటి మందిరం ఉంటే ఆ దోమ పోయేట ఒక ఆయన తీసుకుని మంచి గులకర తీసుకుని వేసాడు లోపలికి. ఈ వారం ఎవరు లేకపోయినా ఇది గోళ అధికమైపోయింది. ఈ దుంపదేగా ఎవరు లేరు. ఆడ కూర్చొని ఇది మైకులు పెట్టి అరిసరిసి వాక్యం చెబుతున్నాడు. ఎవరు వింటారు, ఏం కథ అని మంచి రాయి కొట్టాడు. ఈ దైవజనుడు మామూలు వ్యక్తి కాదు పాపం. అలసిపోయినట్టున్నాడు. ప్రభువా, నా వాక్యం వినటానికి రాయిని పంపించేందుకు స్తోత్రాలు, ముందు ఈ రాయి వేసిన స్వస్థ రక్షణలోకి నడిపించన్నాడు. రైతులా అసలు ఎవరు లేరు కదా, నేనేదో అరుచుకుంటున్నా చెప్పుకుంటున్నా. ఈ మనిషిని పోయేటాడు ఒక అంటే ఇది ఏం చేస్తున్నాడు, ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు, వారం వాక్యం వింటున్నాడు. ఈడి ఆశ ఏంటి, ఎవరన్నా లోపలుంటే నేను పోయి కూర్చుంటే కదా కాసేపు. ప్రైజ్ లార్డ్. నేను ఒక్కడే పోతే మనిషి సిట్టులు ఏమన్నా అనుకుంటే ఎవరన్నా 10 మంది లోపల నేను పోయి కూర్చొని చూచా కదా, మళ్ళీ అట్ట ఈడి ఆశ ఈడిది. హల్లెలూయా. మొత్తానికి దైవజనుడు రాయిని కూడా ప్రయత్నం చేశాడు. రాయిని పట్టుకున్నాడు పెద్ద అయినాక. పట్టుకుని, ఓ ప్రభువా, ఈ మనిషిని రక్షించు, ముందు ఈ మనిషిని రక్షించు, ముందు ఈ మనిషిని మందిరాన్ని నడిపించు, ముందు ఈ మనిషి కాదు, ఎవరు కొట్టారో ఆ మనిషి కావాలి ముందు, మిగతా వాళ్ళు కాదంటే ఇంకా కోకల్లలుగా మొదలయ్యారట. హల్లెలూయా. విశ్వాసం అనేది శూన్యంలో నుంచే పుట్టాలి. మనకి ఏమీ లేని స్థితిలో నుంచే ప్రభు మీద విశ్వాసంతో రగల్సడాలి మనం. హల్లెలూయా. మీరు లోక సామెత అక్కడ చెప్తారు, అన్నీ ఉన్నామా, ఏ గొప్పైనా కడతాదంట. హల్లెలూయా. అన్నీ ఉన్నామా, ఎట్ట గొప్ప కట్టినా అబ్బా ఏం కట్టింది అంటారంట. ఈ 4 ఎంటికలు ఉన్నాక ఏదో కట్టుకొని ఒక్క పువ్వు, ఈమెకి ఎందుకమ్మా ఎచ్చుడు, ఉండేది ముకిడి అని 4 ఎంటికలు, మళ్ళీ వాటికి ఏ పక్క ఆ పక్క, అబ్బో చూడలేకపోతున్నామంటారంట. ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రేమించి దేవుని ఇచ్చినమే మనం కూడా అన్నీ ఉన్న విశ్వాస వీరుల వలె ఉండాలి. ఈరోజు నీ దగ్గర నా దగ్గర ఏమి లేకపోవచ్చు, శూన్యం, ఒంటరితనం, ఎవరు లేకపోవచ్చు. అయిన వారు త్రోసివేయచ్చు, బంధువులు త్రోసివేయచ్చు, రక్త సంబంధికులు, మళ్ళీ ప్రేమగా ప్రేమించేవారు విసర్జించి త్రోసివేయచ్చు. హల్లెలూయా. ఆత్మీయులు, ఇంకా ఇది పెద్ద విషయం. ఆత్మీయులు మనల్ని ప్రేమగా రక్షణ ఇచ్చి మారు మనసు చెప్పి వాక్యం చెప్పి రక్షణ నడిపించిన మనల్ని తిరగబడవచ్చు. హల్లెలూయా. అయినప్పటికీ మన విశ్వాసం, మన నిరీక్షణ తగ్గిపోకూడదు. అర్థమవుతుందమ్మా? మన విశ్వాసం, మన నిరీక్షణ తగ్గిపోకూడదు. హల్లెలూయా. అదేంటి అన్నయ్య బాప్తిసం ఇచ్చాడు కదా, ఏంటి మందిరానికి వాళ్ళు వెళ్ళట్లేదు, వీళ్ళు వెళ్ళట్లేదే? ప్రభు కృప వాళ్ళని బట్టి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మన విశ్వాసం అధికం కావాలి కానీ తరిగిపోకూడదు.
ఎవరు లేరు పాపం ఆయనకి. పిచ్చోడు చెప్పు ఆయనకి ఎందుకు దోవన పోయేట, ఆయనకి పోయేటోడు పోవచ్చు కదా. మంచి రాయి తీసుకుని కొట్టాడు, ఇంకా పట్టుకున్నాడు, దొరికింది ఛాన్స్ అని. ఆమేన్, హల్లెలూయా. ఇంకా దొరికింది ఛాన్స్, ఇంకా అయిపోయాడు ఈ పని. ఇంక మాగరించాడు, ప్రభువా ఇంకా రప్పించు. విశ్వాసపు ప్రయాణం ఆ ప్రయాణంలో నీవు నేను దానిలో తప్పిపోకుండా జాగ్రత్త పడాలి. అందుకే చూద్దాం ఆ మాట 4వ వచనంలో, విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచుండెను. చప్పలు కొడుతూ ప్రభువుని కనపడతాం. ఇరువురి అన్నదమ్ముల మధ్య ప్రభు సన్నిధిలో జరిగినటువంటి ఘర్షణ. ఒక ఆయన ప్రభువుకి ఇష్టమైన బలిని తీసుకొచ్చాడు, రెండో ఆయన ఈ బలిని చూసి ఇంకొక ఆయన కూడా ఆ బలిని ఇంకొక ఇష్టమైన బలిని తీసుకొచ్చాడు. రెండు అర్పణలు ప్రభు సన్నిధికి వచ్చాయి. రెండు అర్పణలు ప్రభు సన్నిధికి వచ్చాయి. రెండు అర్పణలు వచ్చిన పిదప ఇందులో ప్రభు ఒక బలినే స్వీకరించాడు. రెండో స్వీకరించాలా? ఈ బలిని గురించి ఈ ముందు నీ తమ్ముడు ఎంత శ్రేష్టమైన బలి నాకు ఇచ్చాడు అంటే ఆడంటాడు, అయ్యా దేవా నేను కూడా తెచ్చాను కదా. అవును, నువ్వు తెచ్చావు, మంచి గొర్రెల మేకలు మంచి అయితే నాకు అర్పించినటువంటి అతను కూడా శ్రేష్టమైనది, బలమైనది, అద్భుతమైనది తన కోసము దాచుకొనుకోకుండా నా కోసము తెచ్చి అర్పించాడు. హల్లెలూయా. దానిని బట్టి ఈ అన్నదమ్ముల మధ్య ఈ యొక్క దేవుడు ఆ మాట చెప్పంగానే ఈ వ్యక్తికి రోషం పుచ్చుకొచ్చింది. ఏ బలినైతే స్వీకరించాడు దేవుడు, ఆ బలి ఇచ్చినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఇదంతా కూడా ఆదికాండము 4వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల్లో ఉంటుంది. ఆదికాండము 4వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు ఆ యొక్క 4వ అధ్యాయంలో ఉంటుంది. ఈ హేబెలు కయీను ఇద్దరు కూడా దేవుడు ఆ వ్యక్తి అర్పించిన అర్పణ చూడంగానే బహు ఇష్టం కలిగి ప్రభువు దానిని తీసుకుని స్వీకరించి ఆగ్రహించాడు, అంటే స్వీకరించాడు. రెండవ వాడు తెచ్చినది ఆ యొక్క వ్యక్తి తెచ్చినది ఆ యొక్క తీసుకోకపోగా చాలా ఇబ్బంది పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు కృపతోడై ఉండును గాక. అది స్వీకరించకపోయేసరికి కోపం వచ్చేసింది. ఇంకా సంఘములో కూడా సేవకురాలు ఎవరైనా కాస్త దగ్గర తీసుకుని ప్రేమగా చూసుకుంటున్నారనుకో, అవతల వ్యక్తి కోపం వస్తుంది. ఏంటి అన్న వాళ్ళనే పిలుస్తుంది, వాళ్ళతోటి అంటే ఇదంతా అక్కడ కోపం వస్తుంది. హల్లెలూయా. ఆది కాలంలోనే ఉంది ఇది. ఆమేన్, హల్లెలూయా. అటువంటివి ప్రభు పిల్లల మధ్యలో ఉండకూడదు. అందరినీ సమకాలీనమైన ప్రేమతో చూడవలసిన బాధ్యత సేవకునికి సేవకురాలకి ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళు పెట్టారని ఎక్కువ ప్రేమ కలగదు, వీరు ఇవ్వలేదని తక్కువ ప్రేమ ఉండదు, సమానమైన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కూడా సమానమైన ప్రేమను చూపిస్తూ ఉంటే ఆ ప్రేమను భరించలేని ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి మీద పడి చంపాడు. ఎందుకు చంపాడు? నువ్వు ప్రభువుకు ఇష్టంగా బ్రతుకుతున్నావు గనుక, ప్రభువు నిన్ను మెచ్చుకుంటున్నాడు గనుక అతన్ని కొట్టి చంపితే అతని రక్తం ఆ భూమిలో పడి ప్రభువుకు మొరపెడతా ఉంది. ప్రభునందు ప్రియమైన జనమా, ప్రాణం పోయినా విశ్వాసం విడిచిపెట్టకూడదు. ప్రభుతో నడిచే నడక విడిచిపెట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. గుండెలు పగిలిపోని
రోగాలు మనపై విలయ తాండవం చేయని, నిందలు కాపురం నిలబడని, మన సముద్రపు అల కొట్టినట్లుగా మన బ్రతుకు మీద అల కొట్టుతుందని ప్రభు వెంట విశ్వాసంతో, నిరీక్షణతో మన నావ ఆ ఎదురొడ్డినటువంటి ఆ భయంకరమైనటువంటి అలకు ఎదురుగా నిలబడినప్పుడు ప్రభువే ఆ అలను అణచి మనల్ని ఆ అల మీద నుంచి దాటించి ముందుకు తీసుకెళ్తాడు. అయితే అంతవరకు నిరీక్షణ, ఓపికతో ప్రభు సన్నిధిలో ఉండగలగాలి. చాలా మంది యేసుక్రీస్తు నమ్ముకుంటారు, కానీ ఆయన వెంబడించడంలో తడముడకలైపోతూ ఉంటారు. చాలా మంది ఆయన వెంబడించడంలో నిరీక్షణ, విశ్వాసాన్ని కోల్పోయి లోకం వెంబడి తన ప్రయాణాన్ని ఇష్టపడతారు. ఎందుకయ్యా అంటే క్రీస్తును వెంబడిస్తున్నప్పుడు చాలా వరకు వారి ఇష్టాలను వదిలిపెట్టాల్సి వస్తుంది. హల్లెలూయా. చాలా మంది వదిలిపెడతారు. అలా వదిలిపెట్టిన వారి లిస్టులో దయచేసి ఇక్కడ ఉన్నవారు ఎవ్వరు ఉండకుండా ఉందురుగాక. హల్లెలూయా. చదువు మీకు చిన్న మాట. ఆదికాండము 27వ అధ్యాయము 41వ వచనంలో విశ్వాసంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఏ విధమైన పోరాటాలు మనకు వస్తాయి అనే విషయాన్ని ఒకసారి బాగా గమనిస్తే, ఆదికాండము 27వ అధ్యాయము 41వ వచనాన్ని ఒకసారి గమనించుకున్నట్లయితే, తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. ఇక్కడ ఒక ఆయన ఆల్రెడీ రక్తంతో చంపేశాడు. రెండవ మాట దగ్గర మనకు వచ్చేసరికి, ఈ ఏశావు యాకోబు దగ్గరికి వచ్చేసరికి, యాకోబు దేవుని వల్ల దీవెనలు పొందుకున్న తర్వాత తన తండ్రి దగ్గరికి ఏశావు వెళ్ళి అడిగినప్పుడు, నానా నా దగ్గర ఒక్క దీవెన కూడా లేదయ్యా అన్నప్పుడు, నా దీవెనను కొనిపోయినటువంటి ఆ వ్యక్తి నేను ఏం చేస్తాను చంపుతాను అన్నాడు. నిశ్చయంగా ఆ వ్యక్తిని నేనేం చేస్తాను, మరణానికి పాత్రునిగా చేస్తానన్నాడు. మరణానికి పాత్రునిగా చేస్తానని కోపావేశంలో ఉద్రేకంతో అన్నాడు. కానీ అలాగూ కొన్ని దినములు గడిచిన తర్వాత రిబ్కా తన పెద్ద కుమారుని ఏశావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుని యాకోబును పిలువనంపి అతనితో ఇట్లా, నేను ఇదిగో నీ అన్నయ్యన ఏశావు నేను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తనతో నాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడు లాభానద్దుకు పారిపోయి నీ అన్న కోపము చల్లారే వరకు నీ అన్న కోపం నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచి వరకు లాభానునొద్ద కొన్నాళ్ళుండుము. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిచెదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొననేలా అనెను. హల్లెలూయా. తల్లి యొక్క బాధ. ఇద్దరు తన గర్భమున పుట్టినటువంటి కుమారులు. యాకోబు ఆశీర్వదించి పెడతాడు అనేది ప్రవచనం చెప్పబడిన తర్వాత ఆయనకు చెప్తా ఉంది కొడుకు, నానా పెద్దవాడు నిన్ను చంపేస్తానంటున్నారా, నువ్వు చిన్నవాడివి, తల్లి చాటు కొడుకు నైనా జాగ్రత్తరా, ఎలారా నీ బ్రతుకుందన్నా, నువ్వు కొన్ని దినాలు నీ మేనమామ ఇంటికి వెళ్ళి దాక్కొనైనా అని చెప్పింది. హల్లెలూయా. తన మేనమామకు లాభాను ఇంటికి వెళ్ళే ప్రయాణంలో ఒక మాట చదవండి. ఆదికాండము 28, 20, 21 వచనాల్లో ఇలాగ ఉంది. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయిండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నట్టుకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల
యెహోవా నాకు దేవుడై ఉండును. చప్పలు కొడుతూ ప్రభువుని కనపడతాం. ఇట్స్ ద వండర్ఫుల్ వర్డ్. అద్భుతమైనటువంటి మాట. నిశ్చయముగా నా దేవుడు నేను ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి కట్టుకోవాలో నాకు అనుగ్రహిస్తాడు. నిశ్చయముగా నేను ఎలా అని నిరీక్షించాల్సిన అవసరం లేదు. నా ప్రయాణమంతటికి నాకు తాగటానికి, తినటానికి, వస్త్రాలకు ఏది తక్కువ చేయడు. హల్లెలూయా. నా తోబుట్టులు నాతో అంటారు, నీ దగ్గర డబ్బు లేవు కదా, ఎలా బతుకుతావని. నేను దేవుని సేవకు వచ్చిన నుంచి ఒకటే చెప్తాను, నా దేవుడు నాకు ఎప్పుడే కానీ తినటానికి, కట్టుకోవటానికి, ఉండటానికి కొదువ చెయ్యడు. నా ప్రాణం పోయేంత వరకు చెప్తాను ఈ మాట. నా దేవుడు ఈ విషయాల్లో దేన్ని కొదువ చేయడు. తినటానికి, త్రాగటానికి, కట్టుకోవటానికి, ఉండటానికి నా దేవుడు ఇంతవరకు నాకు ఎప్పుడు కొదువ చేయలా. ఇద్దరు సంఘము ఉన్నప్పుడు కొదువ చేయలా, 100 మంది సంఘమైనాక కొదువ చేయలా. ఏనాడు నా దేవుడు నాకు కొదువ చేయలేదు. ప్రభు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన విశ్వాసం ముఖ్యం. ఒక్కనిగా వచ్చిన ఆయన ఇద్దరు చేశాడు. ఇద్దరిగా ఉన్న మమ్మల్ని ఈరోజు నలుగురిని చేశాడు. నలుగురిగా ఉన్న మనకు ఇంతమంది అన్నదమ్ములు ఇచ్చాడు, ఇంతమంది తల్లులు, అక్క చెల్లెళ్ళు ఇచ్చాడు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప మీరంతా కూడా, దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప మీరందరూ కూడా. ఏనాడు కూడా ప్రభు సన్నిధిలో ఇది నాకు వ్యక్తిగత కోసం కొదువుగా ఉందని నేను అడగలా. తినటానికి, త్రాగటానికి అన్నిటిని సమృద్ధిగా సమకూరుస్తూ ఉన్నాడు. నేను చెప్తాను, ఆశీర్వదించబడిన సంఘములో మీరు నిలబడగలిగితే ఆశీర్వాదాన్ని మీ కుటుంబాలు కూడా నిలబెట్టుకుంటాయి. మీ కుటుంబాలు కూడా దీవెనను పొందుకుంటాయి. ఆశీర్వాదం మీ వెంబడి, మీ కుటుంబాలు వెంబడిస్తుంది. ఎందుకంటే దేవునికి మీరు అర్పణగా అర్పించుకుని ఉన్న పిల్లలు, దేవుని కోసం సమస్తమును త్రుజించి ఆయన వెంబడిస్తున్న దేవుని జనం మీరందరూ కూడా. లోకం మీకు గౌరవం ఇవ్వకపోవచ్చు, మర్యాద ఇవ్వకపోవచ్చు, మిమ్మల్ని చిన్న చూపు చూడొచ్చు, కానీ దేవుడు మాత్రం మిమ్మల్ని చిన్న చూపు చూడడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఒంటరిగా వెళ్తూ ఉన్నాడు. ఒంటరిగా వెళ్తూ యాకోబు వెళ్తూ ప్రయాణంలో అక్కడ పడుకున్నాడు. ఒక రాయి పెట్టుకుని తల కింద పడుకున్నాడు. దర్శనం చూస్తూ ఉన్నాడు. లేచి దేవుడితో అంటున్నాడు, ఇది నిశ్చయముగా దేవుని స్థలం. నా దేవుడు నాకు తినటానికి, తాగటానికి, కట్టుకోవటానికి ఏ కొదువ చేయడు. ఇది బేతేలు, ఇది పరలోకపు గవిని, ఇక్కడ దేవుని మందిరం ఉంది అని విశ్వాసంతో ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనమా, మన వ్యక్తిగత బ్రతుకుల్లో కూడా యేసయ్య మీద విశ్వాసం కనీసం నూలు పొగంతా కూడా తగ్గకూడదు. అలా తగ్గకుండా నువ్వు ప్రభుని వెంబడించి, నీ వాగ్దానాన్ని చేబుని ప్రభుని వెంబడించు. నిశ్చయముగా నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేవాడు మన ప్రభువు. చూడండి, ఆయన చెబుతా ఉన్నాడు. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట ఉంది. 32:22 ఆదికాండము 32:22. ఓకే. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు దాస్యులను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినది పంపివేశను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను. తాను అతని గెలవకుండుట చూచి పరగొట్టి మీద అతని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడిగగా అతడు యాకోబు అని చెప్పెను.
అప్పుడు అయినా నీవు దేవునితో మనుష్యులతోనూ పోరాడి గెలిస్తేవి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. హల్లెలూయా. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ 28వ వచనాన్ని, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిస్తేవి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. పోరాటం అండి మనది. క్రీస్తు కలిసి నడిచే నడవడికలో చాలా పోరాటాలు ఎదురవుతాయండి. విపరీతమైన పోరాటాలు ఎదురవుతాయండి. యవన పిల్లలకు తెలిసి తెలియని వయస్సులో తెలియని తత్వంతో పోరాటం, వివాహమైన వారికి కుటుంబ సమస్యలతో పోరాటం, భార్యాభర్తలకు కుటుంబంలో గలిమిలిలతో ఆ యొక్క వేదనలతో పోరాటం, సంఘంలో చేర్చబడిన తర్వాత దేవుని మీద విశ్వాసంతో ఆ పోరాటాలన్నీ జయించగలగాలి. పోరాటం లేని కుటుంబం ఉండదండి. చాలా అయితే క్రీస్తును వెంబడించడాన్ని బట్టి అవన్నీ యేసు నామంలో మనకు జయముగా కలుగునుగాక. క్రీస్తుతో వెంబడిస్తున్నాడు, పోరాటాలు రావు అనుకోబాకండి. తల్లులారా, అమ్మలారా, దయచేసి అనుకోమగండి. పోరాటం వస్తుంది. వచ్చిన దాన్ని క్రీస్తు మీద విశ్వాసతో ఆ పోరాటాన్ని నగదుకి క్రీస్తును వెంబడించాలి. ఈయన వెళ్తూ వెళ్తూ ఉన్నాడు. ఎటువంటి పోరాటం వచ్చుడండి. ముందుకెళ్తే అన్న చంపుతాడు, వెనక ఉంటే ఏ బందిపోర్లు చంపుతారో, మధ్యలో వాగొకటి, ఎవడు కొట్టి చంపుతాడో తెలియదు. అందరిని పంపించాడు. చస్తే చస్తాను, బతుకుతాను వెనక కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. వాగ్గడ్డను కూర్చొని జమ్ముగడ్డిలో కూర్చొని అయ్యా అయ్యా అని మొరపెట్టుకుంటా ఉన్నాడు. ఈదిరా ఈ జమ్ముగడ్డిలో వాగ్గొడ్డులో ఈడేం చేస్తుండవు అక్కడ చూశాడు ప్రభు. ఆయన దూతను పంపించాడు. ఏంట్రా ఒక్కడి ఏం చేస్తున్నావు, నువ్వెవరో నాకు తెలియదు, ఒంటరిగా ఉన్న నా దగ్గరికి వచ్చి రావడం పట్టుకున్నాడు. ఇంకా హల్లెలూయా. ఒక్కరిని ఒంటరిగా ఉన్నా ఇంతసేపు ప్రార్థన చేసి ఇప్పుడు వచ్చావు, మతానికి ఏదో జరిస్తున్నావు అని పట్టుకున్నాడు. ఇంకా కాళ్ళు ఇంకా వదలటల్లా. ప్రభు వదలరా బాబు, తెల్లవారితో నేను వెళ్ళిపోవాలంటున్నాడు దూత. ఆగాగు, నన్ను దీవిస్తే కానీ నేను వదలను. హల్లెలూయా. అయితే ఈ దీవెన పొందుకోవటానికి యాకోబుకి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా అన్నా? ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 40 సంవత్సరాలు. అక్క, యాకోబుకి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు తన మామ కింద పనివాడుగా పనిచేశాడు. 40 సంవత్సరాలు గొర్రెలు మేకలు మేపాడు. మామ చేస్తున్న మోసాన్ని తట్టుకొని నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మామ చేస్తున్న మోసాన్ని తట్టుకొని నిలబడ్డాడు. దేవుడు ఎప్పుడైతే పంపించాలనుకున్నా వెంటనే తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రయాణాన్ని ప్రారంభించి కొనసాగిపోతూ ఉన్నాడు. చదువుకున్న ఒక చిన్న మాట 33వ అధ్యాయము 4వ వచనంలో, 33వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగుంది. అప్పుడు ఏశావు అతని ఎదుర్కొన పరుగెత్తి అతని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. వారిద్దరూ కన్నీరు విడచిరి. చప్పలు కొడుతూ ప్రభువుని కనపడతాం. బిగ్గరగా మీ శత్రువులందరూ యేసు నామములో మీ కన్నుల ఎదుటి నుంచి మారిపోదురుగాక, మారి మీకు ఆత్మీయులుగా మార్చుదురుగాక. అసలు ఈయన ఉద్దేశం ఏంటి? యాకోబును చంపాలి. కత్తితో నరికి కండలుగా సీల్చి కాకులకు గద్దలకేసేంత కోపం యాకోబు అంటే ఏశావుకు. 40 సంవత్సరాలు ప్రభు సన్నిధిలో నిరీక్షించి ప్రభుకు మొరపెట్టుకుని వస్తున్నాడు. ఈ వస్తువున్న ఈ ప్రయాణంలో చాలా విషయాలు తెలుసుకొని ప్రార్థన చేశాడు. దేవుడు అమాంతమైన దగ్గరికి వచ్చాడు. ఆయనకున్న యాకోబు అనే మోసగడి పేరు కొట్టివేసి దేవునితో కూడా పోరాడేటివి అనేటువంటి నామకరణం అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టి అతన్ని దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవుడు దీవించి వెళ్ళిపోయిన తర్వాత తన శత్రువు ఎవరైతే ఉన్నారో మిత్రుడిగా మార్చబడ్డాడు. ఎగిరి వచ్చి తనని కౌగిలించుకుని, తమ్ముడా బాగున్నావా,
ఇదిగో నిన్ను ఇన్ని సమస్యలు దూరం అయిపోయానే అని ఇద్దరు ఆత్మీయ ఆలింగనం, ఆత్మీయంగా కౌగిలించుకొని ఇద్దరు ప్రేమగా తిరిగి దేవుడు వారికి అనుగ్రహించినటువంటి, ఇస్సాకు అనుగ్రహించినటువంటి పట్టణమునికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. దేవుని ప్రేమేంటి దేవుని జనమే, ఇదిగో అన్ని పోరాటాల్లో నువ్వు నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి దేవుని ఎదుట కనిపించాలి. మరణం వచ్చిన యాకోబు విశ్వాసం సన్నగిలలా. తన అన్ని మీద పడి చంపుతా అంటే విశ్వాసము సన్నగిల్లా. ఏశావు అన్నదమ్ములు ఇద్దరు కూడా హేబెలు కయీను దగ్గరికి వస్తే వాళ్ళిద్దరిని చంపటానికి అన్న తమ్ముని కొట్టి చంపితే విశ్వాసం తన రక్తం మరపెట్టింది, కానీ విశ్వాసంలో సన్నగిల్లలా. దేవుడు మనందరికీ వాగ్దానం ఇచ్చాడు. ఇచ్చిన వాగ్దానాన్ని నిశ్చయముగా నెరవేరుస్తాడు ఆయన. అయితే మన వ్యక్తిగత జీవితాల్లో ప్రభు మీద విశ్వాసం, ప్రభు మీద నమ్మకం, దేవుడు తిరిగి మరణించి పునరుద్ధరణ లేచి నా పాపలైతం తన రక్త మాంసములు క్రయధనముగా పెట్టి నన్ను కొని నాపై అధికారం కలిగిన దేవుడు యేసయ్య ఉన్నాడు. ఆయన నేను ప్రార్థన చేస్తే నన్ను బాగు చేస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడు, నాకు దీవెనిస్తాడు, నాకు మేలు చేస్తాడని దినదినము విశ్వాస ప్రయాణంలో అభివృద్ధి చెంది మన దేవుని ఎదుట మనం కనిపించాలి. హల్లెలూయా. అందుకే నిర్గమకాండం 20:24 చదవాలి మొక్కలు. మీరు మీరు అందరూ కూడా 20వ అధ్యాయం 24వ వచనం, మంటి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు చెబుతున్నటువంటి చక్కని వాగ్దానం. నిశ్చయముగా దేవుడు మన యొద్దకు వచ్చి ఆశీర్వదించేవాడై ఉన్నాడు. అయితే నీ అర్పణ ప్రభు యొద్ద చక్కగా కనిపించాలి. స్తుతుల అర్పణ, స్తోత్రాల అర్పణ, దశంభాగాల అర్పణ, కృతజ్ఞత అర్పణ, ప్రతిష్ఠ అర్పణ, ఈ సమర్పణలన్నీ సక్రమంగా ప్రభు సన్నిధిలో కనిపించాలి. నువ్వు ఇచ్చే యావత్తు కూడా ప్రభు ఎదుట కనిపించాలి, మనుషుల ఎదుట కాదు. ఎందుకంటే ఆయన అంటాడు, నువ్వు కుడి చేతి ఇస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు. హల్లెలూయా. ఆ విధంగా ప్రభువుకు అర్పణ అర్పించుకోగలగాలి. ఆమేన్. హల్లెలూయా. అలుగా దేవునికి అర్పించిన వారు బహుగా దీవించబడ్డారు. దేవుని ఎదుట నిరీక్షణ, ఓపికగా ఎదురు చూచిన వారు అభివృద్ధి పొందారు. మరి ప్రేమైనటువంటి దేవుని జనమే, మనందరం కూడా ప్రభు ఎదుట నిరీక్షణ కలిగి ఎదురు చూద్దాం. దేవుని వల్ల మేలు పొందుకుందాం. దైవజనుడు రాయేస్తే ఏం చేశాడు? రాయిని పట్టుకొని ప్రార్థన చేశాడు. ప్రభా ఎవరు రాలేదు, రాయినే పంపించావు, ముందు రాయిని కొట్టుని పంపించు. నీ నా జీవితాల్లో ఇలా అవమానాలు, నిందలు, వేదనలు, శ్రమలు ఉన్నాయా? కొంతకాలం ఓర్చుకో, కొంతకాలం ప్రభు ఎదుట చూడు. ప్రభు నిశ్చయముగా దీవిస్తాడు, నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు, నిశ్చయముగా నిన్ను గొప్ప వ్యక్తిగా, గొప్ప వ్యక్తురాలిగా చేస్తాడు. అట్టి కృపాభాగ్యంలో దేవుడు మనలందరినీ బలపరచునుగాక. మోకరిద్దాం, ఒప్పుగోలు ప్రార్థన చేసుకొని ప్రభు సముఖంలో ప్రార్థన చేసుకుని కోరికను ముగించుకుందాం. హల్లెలూయా. ఓ దేవానికి స్తోత్రం.